ఈ జీవితం ఎవరిని ఏ వైపుకు తీసుకెళ్తుందో ఎవరికీ తెలియదు. కష్టాలు ఎప్పుడు వచ్చినా దాని వెనుక విజయం ఉంటుంది. ఆ విజయాలను అందుకుని మన పాత జ్ఞాపకాల్ని మర్చిపోకుండా ముందుకు సాగితేనే విజయం మన వెంటే ఉంటుంది. దానికి ఉదాహరణగా సుడిగాలి సుధీర్ని చెప్పుకోవచ్చు. రామోజీ ఫిలిం సిటీలో పర్యాటకులకు ఆనందాన్ని కలిగించే మ్యాజిక్ చేసే మ్యూజిషియన్. అదే రామోజీరావు నిర్వహించే ఒక ఛానల్లో ప్రధాన కమేడియన్ యాంకర్గా మారతాడని ఎవరైనా ఊహిస్తారా? కలలో సినిమాల్లో జరిగే ఇటువంటి పరిణామాలు సుడిగాలి సుధీర్కి ఎదురయ్యాయి. బ్రతకటానికి చాలా కష్టపడిన రోజుల నుంచి ఇప్పుడు కమేడియన్గా లక్షలు సంపాదించే వరకు ఎదిగాడు సుడిగాలి సుధీర్. సుడిగాలి సుధీర్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా కళింగపట్నం మండలం ఆచంట గ్రామం. 1987 మే 19న రామస్వామి లక్ష్మీ దంపతులకు సుధీర్ జన్మించాడు. సుధీర్ తండ్రి ఉపాధి నిమిత్తం విజయవాడ వలస వచ్చారు. సుధీర్ విజయవాడలో ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివాడు. కుటుంబ పోషణ కష్టం అవ్వటం, చదువు మీద ధ్యాస తగ్గటంతో సుధీర్ హైదరాబాద్ పయనమయ్యాడు. హైదరాబాద్లో మ్యూజిషియన్ విద్య నేర్చుకుని చాలా రోజుల పాటు వీధుల్లో షోస్ చేసేవాడు. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీలో మ్యాజిక్ షోలు నిర్వహించేవాడు. ఆ సమయంలోనే సుధీర్లోని టాలెంట్ గమనించిన కమేడియన్ వేణు జబర్దస్త్లో అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత వేణు సైడ్ అయిపోవటం, సుధీర్ టీం లీడర్ అవ్వటం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం సుధీర్ ఒక పక్క టీవీ రంగంలో అనేక షోలు చేస్తూ మరోపక్క కమేడియన్గా సినిమా రంగంలోనూ బిజీగా ఉన్నాడు. చదువు మధ్యలోనే ఆపేసినా కష్టపడి పైకి వచ్చి కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. సమయం వచ్చినప్పుడల్లా సుధీర్ తన గతం గురించి చెబుతూనే ఉంటాడు.